గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఈరోజు మనం ఎస్ఏపిలో మనం పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకుందాం. మనం పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి. సో హౌ టు క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ఇన్ ఎస్ఏపి. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం ఫస్ట్ మనం. సో ఈ పర్చేజ్ ఆర్డర్ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేస్తారు. నిన్నటి సెషన్లో మనం ఏం నేర్చుకున్నామండి? ఎస్ఏపికి సంబంధించిన ఇంట్రడక్షన్. ఓకే, ఎస్ఐపికి సంబంధించిన ఇంట్రడక్షన్, థియరీ ఆప్స్ అంటే ఏంటి, ఓకే, అలాగే జియూఐ అంటే ఏంటి. సో మీరు జియూఐలో చేస్తారు కొన్నిసార్లు, కాకపోతే కొన్నిసార్లు ఏంటి కంపెనీలో థియరీ ఆప్స్ కూడా యూజ్ చేస్తారని చెప్పడం. ఓకే, అందరూ కూడా మీట్లో పెట్టుకోవాలి. సో మరి ఈరోజు మనం ఎస్ఏపిలో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను, చూడండి. సో మరి ఇక్కడ సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే ఏంటి? ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్. సో మనం పనిచేసేది ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్ మీద పనిచేస్తాం మనం. సో ఇక్కడ లాజిస్టిక్స్. సో లాజిస్టిక్స్ లోకి వెళ్ళి తర్వాత దేంట్లోకి వెళ్ళాలి? మెటీరియల్ మేనేజ్మెంట్, తర్వాత పర్చేసింగ్, తర్వాత పర్చేస్ ఆర్డర్, తర్వాత క్రియేట్. పర్చేజ్ ఆర్డర్ లో మనకి ME21 ఇక డైరెక్ట్ గా టీ కోడ్ తెలిస్తే ఇక్కడే ME21 అని చెప్పి కమాండ్ ఫీల్డ్ లో టైప్ చేస్తే వెళ్ళిపోతాం, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ లోకి వెళ్ళిపోతాం. లేదు అనుకుంటే స్లాష్ అని ఇచ్చి బయటకు వచ్చేస్తావు. ఇక్కడి నుంచి కూడా డబుల్ క్లిక్ చేసినా అక్కడికి వెళ్ళిపోతాం. ఏదైనా ఒకటే, మీకు టీ కోడ్ తెలిస్తే అయిపోయినట్టే పని. టీ కోడ్ తెలిస్తే పని అయిపోయినట్టే. సో టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. చూడండి ఇక్కడ ఇలా టీ కోడ్, జస్ట్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటి అని తెలిస్తే చాలు. అర్థమైందా లేదా? పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి అని తెలిస్తే ఎస్ఏపిలో సరిపోతుంది, ఇంకేం అవసరం. సో మిగతా నేను చూసుకుంటా, జస్ట్ ఎంటర్ కొట్టండి, ఎంటర్. సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. సో మనకి పర్చేజ్ ఆర్డర్లో చాలా టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ ఉంటాయి. స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్, సబ్ కాంట్రాక్టింగ్, ఇంటర్ కంపెనీ, ఇలా చాలా పర్చేజ్ ఆర్డర్స్ ఉంటాయి. ఫ్రేమ్వర్క్ ఆర్డర్. ఓకే, సో మనకి క్రియేట్ చేసే అంటే మనకు ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్స్, దాన్ని ఫ్రేమ్వర్క్ ఆర్డర్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనం పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి అంటే సో మనం ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది మనం రాసుకుందాం ఈరోజు ఫస్ట్. ఓకే, పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, అలాగే పర్చేజ్ ఆర్డర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఈరోజు నేర్చుకుందాము. సప్లయర్ అంటే ఎవరండి? వెండార్ అంటే ఎవరు? బిజినెస్ పార్ట్నర్, క్రెడిటర్. సో వెండార్ అంటే హూ ప్రొవైడ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద కంపెనీ, అవునా కదా? సో ఇక్కడ మన వెండార్ ఎవరు అనేది ఇక్కడ తీసుకుంటాం అనమాట. కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ కోడ్ అంటే ఈ పర్చేజ్ ఆర్డర్ ఏ కంపెనీ కోడ్ లో క్రియేట్ చేస్తున్నాం. ఏ కంపెనీ కోడ్ అంటే ఏంటి? కంపెనీ కోడ్ అంటే ఏంటి? లీగల్ ఎంటిటీ. కంపెనీ కోడ్ అంటే ఏంటి? లీగల్ ఎంటిటీ. సో ఇందులో ఉన్న వెండార్స్ ఎంతమంది? ఒక వెండార్ ఉన్నాడు. ఈ వెండార్ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం మనం. ఏం కొనుక్కుంటున్నాం? మెటీరియల్ని కొనుక్కోవచ్చు, సర్వీస్ని కొనుక్కోవచ్చు మనం. సో పర్చేజ్ ఆర్డర్ ద్వారా మనం ఏమేమి కొనుక్కోవచ్చు? మెటీరియల్ని కొనుక్కోవచ్చు, నెక్స్ట్ సర్వీస్ని కొనుక్కోవచ్చు. ఓకే, సో ఇక్కడ హెడర్. సో ఇక్కడ ఏముంది? ఇక్కడ డాక్యుమెంట్ డేట్ అని ఉంది. అంటే పర్చేజ్ ఆర్డర్ ఎప్పుడు క్రియేట్ చేస్తున్నాం. ఈ పర్చేజ్ ఆర్డర్ ఎవరు పంపించాలి? క్రియేట్ చేసి ఎవరు పంపించాలి? వెండార్కి పంపించాలి. సో వెండార్ ఏం చేస్తాడు? మనకి గూడ్స్ అని పంపిస్తాడు, అవునా కదా? సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు సప్లయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి,
అలాగే డాక్యుమెంట్ డేట్ అంటే పర్చేజ్ ఆర్డర్ డేట్ ఇవ్వాలి. పర్చేజ్ ఆర్డర్ ఎప్పుడు క్రియేట్ చేస్తున్నామో ఆ క్రియేషన్ డేట్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ హెడర్ అంటే పర్చేజ్ ఆర్డర్ లో హెడర్ ఉంది, లైన్ ఐటమ్స్ ఉన్నాయి. పర్చేజ్ ఆర్డర్ లో ఏముంది? హెడర్ ఉంది, లైన్ ఐటమ్ ఉంది. సో హెడర్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. పర్చేజ్ ఆర్డర్ హెడర్ లో ఏముందో ఒకసారి చదవండి. పైన ఈ స్క్రీన్ చదవండి. డెలివరీ, ఇన్వాయిస్, కండిషన్స్, టెక్స్ట్, అడ్రస్, కమ్యూనికేషన్, పార్ట్నర్, అడిషనల్ డేటా, ఆర్గనైజేషనల్ డేటా, స్టేటస్, పేమెంట్ ప్రాసెస్. సో ఫస్ట్ మనం ఆర్గనైజేషనల్ డేటా అడుగుతుంది కాబట్టి ఆర్గనైజేషన్ డేటా ఇద్దాం. ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్. పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? SAP లో వాట్ ఈస్ మీన్ టు పర్చేజ్ ఆర్గనైజేషన్? పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? Purchase organization deals with all the purchasing activity, and also they will negotiate the requirement with the vendors as well. పర్చేజ్ ఆర్డర్ అంటే SAP లో ఏంటంటే మనం ఏదైనా రా మెటీరియల్ కొనాలన్నా, ఏదైనా సర్వీసెస్ ని కొనాలన్నా ఎవరి దగ్గర కొంటాం? వెండర్ దగ్గర కొంటాం. SAP లో మనం ఏంటంటే రికార్డ్ చేసేటప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అనేది ఏ కంపెనీ కోడ్ సంబంధించింది, ఇది కొంటున్నాము అంటే ఏ పర్చేస్ ఆర్గనైజేషన్ ద్వారా కొంటున్నాము అనే పాయింట్ ను కూడా మనం మెన్షన్ చేయాలి. ఫర్ విచ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ యు ఆర్ బయింగ్ దిస్ మెటీరియల్స్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అంటే త్రూ పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా మనం మెటీరియల్స్ ని, సర్వీసెస్ ని కొంటాం. అమ్మటం అనేది వాళ్ళ సేల్స్ ఆర్గనైజేషన్. ఏదైనా అమ్ముతున్నాము అంటే ఏంటి? కస్టమర్ కి ప్రోడక్ట్ అమ్ముతున్నాము అంటే సేల్స్ ఆర్గనైజేషన్. కొంటున్నామంటే పర్చేజ్ ఆర్గనైజేషన్. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటారు అన్నమాట. పర్చేసింగ్ గ్రూప్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై పర్చేసింగ్ గ్రూప్? Who work together to buy the goods, to procure the material. ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ లో ఉంటారో వాళ్ళు ఈ మెటీరియల్ ఎవరి దగ్గర కొంచెం కొనాలి? వెండర్ దగ్గర నుంచి కొనాలి. ఆ గ్రూప్ వేరే ఏంటిది? మనకి పర్చేసింగ్ గ్రూప్ అంటారు. పర్చేసింగ్ గ్రూప్ అంటే కొనేవాళ్ళు అనమాట. కంపెనీలో కొనేవాళ్ళు ఉంటారు, పర్చేసింగ్ టీము, అది అఖిల్ గ్రూప్. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ ఏంటిది? ZPV. ఆర్గనైజేషనల్ డేటా అని పెట్టి హెడ్డింగ్ పెట్టండి. ఆర్గనైజేషన్ డేటాలో ఏముంటుంది? పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేసింగ్ గ్రూప్, కంపెనీ కోడ్. పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే సో త్రూ పర్చేజ్ ఆర్గనైజేషన్ కంపెనీ విల్ బై ద మెటీరియల్స్. పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా కంపెనీ అనేది మెటీరియల్స్ ని బై చేస్తుంది. పర్చేసింగ్ గ్రూప్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పర్సన్స్ who are responsible for procuring activity. కంపెనీ కోడ్ అంటే ఏంటి? లీగల్ ఎంటిటీ. లీగల్ ఎంటిటీ వైస్ we can extract the financial statements. Financial statements are nothing but profit and loss account and balance sheet. Everyone understand, right? ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకేనా? నెక్స్ట్ మనం మెటీరియల్. సో అంటే ఇక్కడ ఇంకా ఇక్కడే ఉన్నాం కదా మనం. చూడండి, ఇప్పుడు మనకి డెలివరీ ఇన్వాయిస్. సో డెలివరీ ఇన్వాయిస్ అంటే ఇన్వాయిస్ పేమెంట్ టర్మ్స్ అంటే ఇందులో క్యాట్ డిస్కౌంట్స్ ఏమన్నా మనకి అంటే ఇప్పుడు ఇన్వాయిస్ ఎవరు ఇస్తారండి? ఇన్వాయిస్ హూ విల్ గివ్ ద ఇన్వాయిస్? వెండర్ విల్ గివ్ ద ఇన్వాయిస్. ఇన్వాయిస్ అంటే ఏంటి? ఇప్పుడు నేను గూడ్స్ రిసీవ్ చేసుకోగానే వెండర్ నాకు డబ్బులు కట్టమని చెప్పి ఇన్వాయిస్ ఇస్తాడు. ఎవరికైతే డబ్బులు కట్టాలో వాడే ఇన్వాయిస్ ఇస్తాడు. అవునా కాదా? ఒక కస్టమర్కి నేను ప్రోడక్ట్ అమ్మాను, ఎవరు ఇన్వాయిస్ ఇస్తారు? ఎవరు ఇస్తారు? కంపెనీ ఇస్తుందా, కస్టమర్ ఇస్తాడా? కంపెనీ ఇస్తుంది. ఒక మీకు సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఇన్వాయిస్ ఎవరు ఇస్తారు? నేనే ఇస్తాను, సప్లయర్ నేనే ఇస్తాను. అలాగే మీరు రా మెటీరియల్ కొనుక్కుంటున్నారు, ఇన్వాయిస్ ఎవరు ఇస్తారు? వెండర్ ఇస్తాడు. సో కాబట్టి ఇక్కడ వెండర్ ఇచ్చేటప్పుడు మనకి పేమెంట్ టర్మ్స్ బట్టి మనం పేమెంట్ చేస్తాం వెండర్కి, అంతేనా కదా? సో ఆ పేమెంట్ టర్మ్స్ ఏంటిది? నీకు వెండర్ ఏమంటాడంటే 14 days లో ఇన్వాయిస్ పేమెంట్ చేస్తే నీకు 2% క్యాట్ డిస్కౌంట్ ఇస్తాడంట.
30 days లో చేస్తే నీకు ఏం క్యాష్ డిస్కౌంట్ ఇవ్వడు. అలాగే 005 పేమెంట్ ఆఫ్ ఏం చెప్తుంది, విత్ ఇన్ 10 days లో పేమెంట్ చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్. 20 days లో చేస్తే అంటే ఏంటి, తొందరగా పేమెంట్స్ ని యాక్సెప్ట్ చేస్తాడు వెండర్ అనేవాడు. తొందరగా డబ్బులు కడితే నీకు డిస్కౌంట్లు ఇస్తాడు. సో కాబట్టి ఇక్కడ అంటే ఇన్వాయిస్ లో మనకి డిస్కౌంట్స్ మనం మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఈ పర్చేజ్ ఆర్డర్కి ఇన్వాయిస్ ఉంటాయి కదా, ఆర్డర్ చేసిన తర్వాత ఈ మెటీరియల్కి ఇన్వాయిస్ మనకి ఇస్తాడు కదా, ఇన్వాయిస్ లో మనకి పేమెంట్ టర్మ్స్ ఉంటాయండి. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ కొట్టగానే మనకి పేమెంట్ టర్మ్స్ సంబంధించి మనకి 14 days లో పేమెంట్ చేస్తే 2%, 30 days లో పేమెంట్ చేస్తే నీకు క్యాష్ డిస్కౌంట్ ఏమి రాదు అని చెప్తున్నాడు. ఓకే, సో కండిషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై కండిషన్? గ్రాస్ ప్రైస్ కి నెట్ ప్రైస్ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రాస్ ప్రైస్ అండ్ నెట్ ప్రైస్? ఎప్పుడు వెళ్ళలేదా? ఇలా అయితే అర్థం, గ్రాస్ సాలరీ నెట్ సాలరీ. Gross includes the taxes and all. Net is excluding the tax. సో ఇప్పుడు మీరు శాలరీ వచ్చేటప్పటికి, గ్రాస్ శాలరీ వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు, నెట్ శాలరీ వచ్చేటప్పటికి తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. ఏమేమి తీసేస్తే తక్కువ ఉంటుంది? పిఎఫ్, టీడీఎస్, ట్యాక్స్లు ఇవన్నీ తీసేస్తే ఇవ్వలేదు. అలాగే ఇక్కడ కూడా కొన్నిసార్లు ఏంటంటే ఫ్రైట్ డిడక్షన్స్, క్యాష్ డిస్కౌంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఒక పర్చేజ్ ఆర్డర్కి కండిషన్స్ ఉంటాయి అనమాట. ఆ కండిషన్స్ రాసుకోండి. ఎగ్జాంపుల్స్ ఆ కండిషన్ ఇక్కడ ఉన్నాయి, రాసుకోండి. సర్చార్జెస్, గ్రాస్ ప్రైస్ కి డిస్కౌంట్స్, సర్చార్జెస్, ఫ్రైట్ అని రాసుకోండి. కొన్నిసార్లు ఏంటంటే గ్రాస్ ప్రైస్ లో నుంచి మనం సర్చార్జెస్, డిస్కౌంట్, ఓకే, ఇవన్నీ కూడా తీసేస్తే వచ్చేది నెట్ ప్రైస్. సో దానికి కండిషన్స్ ఉంటాయి అనమాట. ఎస్ఏపిలో కండిషన్స్ ఉంటాయి పర్చేజ్ ఆర్డర్ క్రెడిట్. ఈ కండిషన్స్ అంటారు. కండిషన్స్ ఎగ్జాంపుల్స్ అని రాసుకోండి. ఒక 3 కండిషన్స్ రాసుకోండి. సర్చార్జెస్, డిస్కౌంట్, ఫ్రైట్, ట్యాక్స్. Sir, do we have rebates as well in this? రిబేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రిబేట్స్, సో ఎగ్జాంపుల్స్ ఇవి రాసుకోండి. సో తర్వాత టెక్స్ట్. సో టెక్స్ట్ అంటే ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ కి టెక్స్ట్ రాసుకోవచ్చు. ఈ పర్చేజ్ ఆర్డర్ దేనికి సంబంధించింది, ఈ టెక్స్ట్ మ్యాటర్ అంటే రాసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ సప్లయర్ సంబంధించిన అడ్రస్, ఓకే, ఈ అడ్రస్ కావాలనుకుంటే ఇక్కడ ఎస్ఏపిలో అడ్రస్ కూడా ఇచ్చాడు చూడండి. ఇదంతా అడ్రస్. ఇది ఎవరికి సంబంధించిన అడ్రస్? సప్లయర్ అడ్రస్. సో రేపు పొద్దున్న సప్లయర్ అడ్రస్ కావాలా వద్దా? సో వెండార్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? వెండార్ మాస్టర్, దాన్ని బీపీ అంటారు. బీపీ, బిజినెస్ పార్ట్నర్. వెండార్ మాస్టర్ లో వెండార్ అడ్రస్ ఉంటుంది. ఇట్స్ జనరల్ డేటా. వెండార్ అడ్రస్ అంటే ఏంటి? జనరల్ డేటా, వెండార్ సంబంధించిన జనరల్ ఇన్ఫర్మేషన్. కమ్యూనికేషన్ అంటే ఎవరిది కమ్యూనికేషన్? వెండార్ సంబంధించిన కమ్యూనికేషన్. వెండార్ ని కాంటాక్ట్ అవ్వాలంటే సేల్స్ పర్సన్ ఉంటాడు వెండార్ కి. వెండార్ సైడ్ సేల్స్ పర్సన్ అమ్మి పెట్టేవాడు. వెండార్ ని కాంటాక్ట్ అవ్వాలంటే డైరెక్ట్ గా వెండార్ ఫోన్ చేయలేం కదా. వెండార్ బిలీనియర్ ఉంటాడు, వాడిని ఇమీడియట్ గా వాడిని కాంటాక్ట్ అవ్వలేము. వాడి కింద పనిచేసే సేల్స్ పర్సన్ ని కాంటాక్ట్ అవుతాం. వాడి ఫోన్ నెంబరు, సేల్స్ పర్సన్ డీటెయిల్స్ అన్నమాట. దీన్ని మనం ఏం చెప్తాము? కమ్యూనికేషన్. పార్ట్నర్స్, ఈ వెండర్ సంబంధించి మనకి పార్ట్నర్స్ ఉంటారు. ఈ పార్ట్నర్స్ అన్నమాట. ఎడిషనల్ డేటా, ఇక్కడ ఏమి ఎడిషనల్ డేటా ఏమి లేదు. కలెక్టివ్ నెంబర్ ఏమైనా ఉంటే నెంబర్ రాసుకుంటాం ఇక్కడ. ఆర్గనైజేషన్ డేటా. స్టేటస్ అంటే ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేస్తున్నామో, ఎంత వెండర్ డెలివర్ చేస్తున్నాడు, ఎంతకి ఇన్వాయిస్ అవుతుంది, మధ్యలో ఏమైనా డౌన్ పేమెంట్స్ అయినా కట్టావా, ఈ డీటెయిల్స్ అన్ని దేంట్లో ఉంటాయి? స్టేటస్. ఇవన్నీ కూడా స్టేటస్ లో ఉంటుంది. పేమెంట్ ప్రాసెసింగ్, ఒకవేళ డౌన్ పేమెంట్ కనుక దీనికి అప్లై చేయాలనుకుంటే మనం డౌన్ పేమెంట్ ని కూడా సెలెక్ట్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఇక్కడ ఉంది. హెడర్ డేటాలో ఏముంటుందో ఒకసారి చదవండి. సో రేపు పొద్దున్న పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేసామని అడుగుతాడు. అప్పుడు ఏమేమి ఇచ్చావా ఇన్పుట్స్? సప్లయర్ ఇన్ఫర్మేషన్,
PO నెంబర్, డెలివరీ అంటే పేమెంట్ టర్మ్స్, కండిషన్స్ అంటే గ్రాస్ ప్రైస్ కి డిస్కౌంట్స్, సర్చార్జెస్, ట్యాక్సెస్, ఇవన్నీ ఫ్రైట్, రిబేట్స్ ఎక్సెట్రా. సో నెక్స్ట్ టెక్స్ట్. సో ఇక్కడ ఈ పర్చేజ్ ఆర్డర్ దేనికి సంబంధించిన టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు. అడ్రస్ అంటే ఎవరి అడ్రస్? వెండార్ సంబంధించిన అడ్రస్. కమ్యూనికేషన్ అంటే ఎవరి కమ్యూనికేషన్? వెండార్ సంబంధించి కమ్యూనికేషన్, సేల్స్ పర్సన్ డీటెయిల్స్. పార్ట్నర్స్ అంటే ఎవరు? సబ్ పార్ట్నర్స్ వెండార్ సంబంధించి. అడిషనల్ డేటా అంటే కలెక్టివ్ నెంబర్ అని రాసుకోవాలి. ఆర్గనైజేషనల్ డేటా అంటే ఏంటి? పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేసింగ్ గ్రూప్, కంపెనీ కోడ్. ఆర్గనైజేషన్ డేటా స్టేటస్. స్టేటస్ లో ఏముంటుంది? ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేసావు, ఎంత క్వాంటిటీ ఇన్వాయిస్ చేసావు, ఎంత క్వాంటిటీ డెలివరీ అయ్యింది. పేమెంట్ ప్రాసెసింగ్ లో ఏముంటుంది? డౌన్ పేమెంట్. సో ఇదంతా కూడా ఏంటిది? హెడర్ ఇన్ఫర్మేషన్. హెడర్ రేపొద్దున ఇవన్నీ చెప్పాలి ఇంటర్వ్యూలో. తర్వాత ఐటమ్, ఇక్కడ మెటీరియల్ నెంబర్ ఇవ్వాలి. అంటే ఏ మెటీరియల్ ఆర్డర్ చేస్తున్నావు, నీ దగ్గర ఎన్ని మెటీరియల్స్ ఉంటే అన్ని మెటీరియల్ నెంబర్లు ఇచ్చేస్తే ఇక్కడ ఎన్ని మెటీరియల్స్ ఆర్డర్ చేస్తే అన్ని ఇక్కడ లైన్ ఐటమ్ లెవెల్ రాసుకుంటావు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 అయినా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే. షార్ట్ టెక్స్ట్ ఆటోమేటిక్ గా ఎంటర్ కొట్టగానే షార్ట్ టెక్స్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేస్తున్నాం, ఏంటండి ఎంత క్వాంటిటీ మనం మెటీరియల్ ని ఆర్డర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆర్డర్ యూనిట్స్, కిలోగ్రామా, కేజీనా. ఓకే. సో ఎప్పుడు డెలివరీ చేస్తున్నారు ఈ మెటీరియల్? వెండర్ మనకి ఎప్పుడు డెలివరీ చేస్తాడు? రేపు డెలివరీ చేస్తాడు, రేపటి డేటు. సో ఈ మెటీరియల్ ఎంత ప్రైస్ ఉంటుంది? నెట్ ప్రైస్ ఎంత? నెట్ ప్రైస్ ఎంత? సో అలాగే ఇక్కడ మెటీరియల్ గ్రూప్ ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. సో మన ఆర్డర్ ప్రైస్ పర్ యూనిట్. సో అలాగే మనకి ప్లాంట్, ఇది ఏ ప్లాంట్ సంబంధించిన మెటీరియల్, అలాగే ఏ స్టోరేజ్ లొకేషన్ సంబంధించింది. సో అంటే ఈ మెటీరియల్ రాగానే మనం ఏ స్టోరేజ్ లొకేషన్ లో పెట్టుకుంటాం. ఇదంతా ఏంటిది? లైన్ ఐటమ్. ఈ మెటీరియల్ ఏ బ్యాచ్, బ్యాచ్ డీటెయిల్స్, ఏ బ్యాచ్ సంబంధించిన మెటీరియల్. ఓకే. సో ఇంకా చాలా ఉన్నాయి మనకి. రిక్విజిషనర్ ఎవరు, ఇన్ఫో రికార్డ్స్, రిక్విజిషన్, ఇవన్నీ చాలా ఉన్నాయి. కొటేషన్ ఏమైనా ఉందా, దీనికి ఏమన్నా పర్చేసింగ్ డాక్యుమెంట్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాం. బట్ మెయిన్ వచ్చేటప్పటికి అవుట్లైన్ అగ్రిమెంట్. సో దీని మెటీరియల్ అంటే కొంటున్నాం అంటే వాటి సంబంధించి అగ్రిమెంట్ ఉంటుంది కదా, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, అగ్రిమెంట్ నెంబర్ అనమాట. సో ఇక్కడ రిక్విజిషన్, ఐటమ్ రిక్విజిషన్, పర్చేజ్ రిక్విజిషన్. ఒకవేళ ఇది ఫ్రీ గూడ్స్ అనుకోండి, కొన్నిసార్లు కంపెనీస్ వెండర్స్ మనకి ఫ్రీగా గూడ్స్ ఇస్తా ఉంటాయి. శాంపుల్ గూడ్స్ ఫ్రీ అని చెప్పి అయితే ఫ్రీ సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో ఇలా రిటర్న్ ఐటమ్ అనుకోండి, ఇది రిటర్న్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్ఫో రికార్డ్స్ అంటే మాస్టర్ డేటా. ఇక్కడ ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో ఈ ఇన్పుట్స్ మనం ఇచ్చేసేసి లైన్ ఐటమ్ లెవెల్లో మనం ఏం చేస్తాం, దీన్ని ప్రింట్ తీసుకోవాలంటే మెసేజెస్ లో ప్రింటర్ ఉంటారు అనమాట. ప్రింట్ కావాలంటే ప్రింట్, ఫ్యాక్స్ కావాలంటే ఫ్యాక్స్. అంటే ఈ పర్చేజ్ ఆర్డర్ ని వెండర్ పంపించాలి, అవునా కదా? అప్పుడు ఏం చేస్తాడు వెండర్? నీకు కూడా పంపిస్తాడు. ప్రింట్ తీసి పంపిస్తావా, ప్రింట్ తీసి ఈమెయిల్ సెండ్ చేస్తావా, డైరెక్ట్ గా ఫ్యాక్స్ కి కొట్టేస్తావా? సో లేకపోతే ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, ఐడాక్ అంటే పర్చేజ్ ఆర్డర్ ని ఐడాక్ ద్వారా వెండర్ కి పంపించవచ్చు అనమాట. ఎలక్ట్రానిక్ మెసేజ్, వాట్సాప్ టు వాట్సాప్ మెసేజ్ పంపించగలమా లేదా? అట్లాగే ఇక్కడ ఎస్ఏపి అనేది ఒక ఈడిఐ, అలాగే వెండర్ అనేవాడు ఒక ఈడిఐ. సో అప్పుడు మనం డేటాని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చా లేదా? ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటే బోత్ సిస్టమ్, ఎస్ఏపి, నాన్ ఎస్ఏపి. నాన్ ఎస్ఏపి ఎవరు? వెండర్. ఎస్ఏపి ఎవరు? ఇది S/4HANA ఫైనాన్స్ సిస్టమ్, ఈఆర్పి. దీని నుంచి మనం ఏం పంపించుకోవచ్చు? డేటాని పంపించుకోవచ్చు. ఎవరికి? వెండర్ కి. ఎలా పంపించవచ్చు? ఎలక్ట్రానిక్ మెసేజ్, ఈడిఐ లేదా ఐడాక్. ఐడాక్ అంటారు అన్నమాట, ఇదే ఐడాక్ అంటారు. లేదా టెలిఫోన్ ద్వారా పంపిస్తావా లేకపోతే మెయిల్ చేస్తావా అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ జస్ట్ ప్రింట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మనకి పర్చేజ్ ఆర్డర్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది అనమాట.
ఇది పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన ప్రింట్. సో తర్వాత మనకి సో లైన్ ఐటమ్ లెవెల్లో మనకి ఏముందో చూడండి ఇక్కడ మెటీరియల్ డేటా. మెటీరియల్ డేటా అంటే లైన్ ఐటమ్ లెవెల్ ఎక్కడి నుంచి పిక్ అవుతుంది ఇది? మెటీరియల్ మాస్టర్. వెండర్ మాస్టర్ అంటే సప్లయర్ ని మాస్టర్ అంటారు, మెటీరియల్ ని మాస్టర్ అంటారు. మాస్టర్ అంటే నేను కాదు, మెటీరియల్ మాస్టర్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది మెటీరియల్. వెండర్ మాస్టర్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది వెండర్. ఓకే, సో నెక్స్ట్ మనం చెప్పుకోబోతున్నాం మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఇక్కడ ఏంటి? వెండర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్, ఇన్ఫో రికార్డ్స్ దగ్గర కనపడింది, ఇన్ఫో రికార్డ్స్, సోర్స్ లిస్ట్. ఓకే, సర్వీస్ మాస్టర్. ఇలా మాస్టర్ రికార్డ్స్ ఉన్నాయి ఎస్ఏపిలో, అవి తర్వాత చెప్పుకోవచ్చు మనం మెల్లగా. సో ఇక్కడ మెటీరియల్ ఆల్రెడీ ఇచ్చావు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. క్వాంటిటీ, వెయిట్, మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు మెటీరియల్ క్వాంటిటీ ఎంత, వెయిట్ ఎంత, ఇది ఆటోమేటిక్గా మెటీరియల్ మాస్టర్ నుంచి ఫ్లో అయిపోద్ది అనమాట. ఇక్కడ అంటే జస్ట్ మెటీరియల్ ఇవ్వగానే ఈ మెటీరియల్ సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ ఆటోమేటిక్గా ఫ్లో అయిపోద్ది ఎస్ఏపిలో. అర్థమైందా? సో ఇక్కడ వెండర్ ఇవ్వగానే వెండర్ సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఎలా ఫ్లో అయినాయి, అట్లాగే ఏంటంటే మెటీరియల్ నంబర్ ఇస్తే బ్యాక్ ఎండ్ లో మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసి ఉంటారు, ఆ డేటా అంతా ఇక్కడ ఫ్లో అయిపోతుంది అనమాట. ఓకేనా? తర్వాత డెలివరీ స్కెడ్యూల్, ఎప్పుడు డెలివరీ చేస్తున్నాము, ఎంత క్వాంటిటీ డెలివరీ చేస్తున్నాము, డెలివరీ చేసేది ఎవరు? వెండర్. ఎప్పుడు డెలివరీ చేస్తున్నాడు, ఈ డీటెయిల్స్. ఓకే, సో ఇందులో అండర్ డెలివరీ, ఓవర్ డెలివరీ టాలరెన్సెస్ ఉంటాయి అనమాట. అంటే వెండర్ మనకి 100 గూడ్స్ ఆర్డర్ చేస్తే వెండర్ మనకి 50 గూడ్స్ పంపించాడు, తీసుకుంటావా? తీసుకో. మనకి టాలరెన్స్ ఉంటుంది అనమాట. ఏముంటది? టాలరెన్స్ అంటే ఏంటి? సో 100కి 10% టాలరెన్స్ అన్న, అండర్ డెలివరీ, ఓవర్ డెలివరీ. టాలరెన్స్ 10% అంటే 100కి 110 యాక్సెప్ట్ చేస్తుంది, 100కి 90 యాక్సెప్ట్ చేస్తుంది. అర్థమైందా? 100 గూడ్స్ పంపించమంటే 110 గూడ్స్ చేసినా సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది, 100 గూడ్స్ 90 పంపించినా సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. టాలరెన్స్ ఎంత? 10%. ఇప్పుడు అదే ఇప్పుడు 89 యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. 101 యాక్సెప్ట్, 111 యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. అర్థమైందా మీకు? సో 10% టాలరెన్స్ అంటే అప్పర్, లోయర్. అర్థమైందా? షిప్పింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా పంపిస్తాడు వీడు? షిప్పింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? కిట్ ద్వారా పంపిస్తాడా? ఇవన్నీ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకోవాలి. ఇది స్టాక్ టైప్, అన్రిస్ట్రిక్టెడ్ యూసేజ్. స్టాక్ టైప్ అంటే మనకి గూడ్స్ స్టాక్ ఉంటుంది కదా, అది మన అన్రిస్ట్రిక్టెడ్ యూసేజ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. రాగానే క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపించుకోవచ్చు. సో ఒకవేళ డ్యామేజ్ అయితే ఏం చేసుకోవచ్చు? బ్లాకుల్లోకి పంపించుకోవచ్చు అనమాట. ఓకే, సో షెల్ఫ్ లైఫ్. సో ఇక్కడ మనకి షెల్ఫ్ లైఫ్ కూడా దీన్ని మెన్షన్ చేసుకోవచ్చు. సో క్యూఏ అంటే క్వాలిటీ అష్యూరెన్స్ సంబంధించి ఇక్కడ ఇచ్చాడు చూడండి. సప్లై అగ్రిమెంట్ కానీ ఇలాంటి సర్టిఫికేట్స్ కానీ ఏమైనా ఉంటే క్యూఏ సంబంధించి సర్టిఫికేట్స్, అగ్రిమెంట్స్ ఇవి. సో ఇవన్నీ కూడా వెండర్కి మనకి రిమైండర్ నోటీస్ పంపించవచ్చు. మళ్ళీ ఇక్కడ రిమైండర్ నోటీస్ అంటే ఇక్కడ 10 days ఒక రిమైండర్ నోటీస్ వారే పంపించకపోతే ఒకసారి, 20 days ఒకసారి, 30 days ఒకసారి. సో రిమైండర్ నోటీస్ అంటే సో నాకు గూడ్స్ పంపించకపోతే 10 days ఒకసారి పంపిస్తాను, తర్వాత 15 daysకి, తర్వాత 20 daysకి గూడ్స్ పంపించమని చెప్పి మనం రిమైండర్స్ కూడా పంపించుకోవచ్చు అనమాట. ఈ పర్చేజ్ ఆర్డర్కి గూడ్స్ ఉంటే గూడ్స్ రిసిప్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. గూడ్స్ రిసిప్ట్ కాకుండా ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ అయితే గూడ్స్ ఉండదు కాబట్టి డిస్సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ ఇది ఫైనల్ ఇన్వాయిస్, ఇది జిఆర్ బేస్డ్ ఇన్వాయిస్ అయితే జిఆర్ బేస్డ్ ఇన్వాయిస్. ఇక్కడ ట్యాక్స్ కూడా ఈ పర్చేజ్ ఆర్డర్కి మనం ట్యాక్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ మెటీరియల్కి ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది కూడా అప్లై చేసుకుంటే డైరెక్ట్గా ఇన్వాయిస్ ఫ్లో అవుతుంది. సో డౌన్ పేమెంట్ కేటగిరీ, డౌన్ పేమెంట్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో డౌన్ పేమెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే కండిషన్స్. సో కండిషన్స్ చూడండి, ఇక్కడ గ్రాస్ ప్రైస్. ఇప్పుడు గ్రాస్ ప్రైస్ ఉంది, గ్రాస్ ప్రైస్ కి మనం కండిషన్ సో ఇచ్చేటప్పుడు పీబీఎక్స్ఎక్స్ మాన్యువల్ కండిషన్, PB00 ఆటోమేటిక్ గా ఫ్లో అవుతుంది. సో దీనికి క్యాష్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇక్కడ డిస్కౌంట్ మనం ఇక్కడ ఏదైనా కండిషన్ కొత్తగా ఫ్రైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వు ఫ్రైట్ ఒక 5% ఎంత యాడ్ చేయాలనుకున్నావు అనుకో ఫ్రైట్, సో దీనికి 5% అని చెప్పి ఫ్రైట్ కండిషన్ మాన్యువల్ గా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట.
ఉదాహరణ ఫ్రైట్ కూడా క్యాలిక్యులేట్ చేసేట్టు. కండిషన్స్ ఫ్రైట్ కావాలంటే ఫ్రైట్, డిస్కౌంట్ కావాలంటే డిస్కౌంట్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఇండియా టెక్స్ట్ రాసుకోవచ్చు. ఇక్కడ డెలివరీ అడ్రస్. సో ఇక్కడ డెలివరీ అడ్రస్ మన కంపెనీ కోడ్ సంబంధించి అక్కడ మనకి రిసీవ్ అవ్వాలి కదా, మన కంపెనీ కోడ్ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ. కన్ఫర్మేషన్స్. సో ఎక్నాలజ్మెంట్ అంటే గూడ్స్ రిసీవ్ రాగానే ఎక్నాలజ్మెంట్ ఇవ్వచ్చు మనం. ఆర్డర్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఏంటి అనేది కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, కన్ఫర్మేషన్స్. సో కన్ఫర్మేషన్ ఆర్డర్ ఎక్నాలజ్మెంట్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇవన్నీ మనకి ఇస్తాము. ఇవన్నీ ఇచ్చి మనం ఏం చేస్తామంటే జస్ట్ సేవ్ చేస్తాం. అందులో పనికొచ్చాయి కొన్ని ఉంటాయి, పనికిరాని చాలా ఉంటాయి. ఓకే, ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ వరకు ఇచ్చేసి ఒక పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్. ఇంతే. దీంట్లో నువ్వు నేర్చుకున్నది ఏంటి? ఓ టీ కోడ్ అంతే. డేటా ఆల్రెడీ నీకు ఎక్సెల్ షీట్ లో వచ్చేస్తుంది. పర్చేజ్ ఇంప్లిమెంట్ ఇచ్చిన దాన్ని దీంట్లో వెళ్ళి పేస్ట్ చేయాలి, డేటా ఎంట్రీ చేయాలి. ఏముంది దీంట్లో? సో ఇందులో ఏముంది? ఎంటర్ కొట్టాలి, డేటా ఎంట్రీ చేసి ఎంటర్ కొట్టాలి, డేటా ఎంట్రీ చేసి ఎంటర్ కొట్టాలి. ఏముంది దీంట్లో? అర్థమైందా? దీంట్లో కష్టం ఏం లేదు, జస్ట్ డేటా ఎంట్రీ అంతే. ఈ స్క్రీన్ లో మీరు డేటాని ఎంటర్ చేయాలి అంతే. అదే ఫ్యూరీ యాప్స్ లో ఒకసారి ట్రై చేద్దామా? ఫ్యూరీ యాప్స్ లో ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో పర్చేజ్ ఆర్డర్ ని ఫ్యూరీ యాప్స్ లో ఒకసారి ట్రై చేద్దాం. ఇది ఎక్కడ ఉంది? ఫ్యూరీ యాప్స్ ఇక్కడ లాంచ్ ప్యాడ్ లింక్ అయింది కదా, ఈ లాంచ్ ప్యాడ్ మీద డబుల్ క్లిక్ చేస్తే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్ రియల్ టైంలో అయితే టైం పడుతుంది, ఇక్కడ టైం పడుతుంది. ఇక్కడ ఎందుకంటే డమ్మీ సర్వర్ కాబట్టి, ఇది డమ్మీ సర్వర్ కాబట్టి టైం పడుతుంది. రియల్ టైంలో చాలా ఫాస్ట్ ఫ్యూరీ యాప్స్. దీనికన్నా జియూఐ కన్నా ఫ్యూరీ యాప్స్ ఈజీ అనమాట వర్క్. జియూఐలో ఏంటి మనకి టీ కోడ్స్ ఉంటాయి, ఫ్యూరీ యాప్స్ లో టైల్స్ ఉంటాయి మనకి. ఓకే, సో ఫ్యూరీ యాప్స్ ద్వారా మీరు ఒక పిఓని ఎలా క్రియేట్ చేయాలో చూడండి ఇప్పుడు. ఓకేనా? కొంచెం టైం టేకింగ్ ఉంది, బట్ ఏంటంటే ఇది ఓపెన్, ఇది లోడ్ అవడానికి, యాప్స్ అన్ని లోడ్ అవడానికి మనకి టైం పడుతుంది అన్నమాట. ఫ్యూరీ యాప్స్ మనం యూజ్ చేసేది 2.0, మార్కెట్ లో 3.0 వచ్చేస్తుంది ఫ్యూరీ యాప్స్. ఓకే, ఫ్యూరీ యాప్స్ లో మనకి టైల్స్ ఉంటాయి, టీ కోడ్స్ ఉండవు. ఈ టైల్స్ ద్వారా మనం నచ్చిన వేలో మనం ఈ టైల్స్ ని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఈ టైల్స్ లో మనకి కనపడలేదు అనుకోండి, సెర్చ్ లోకి వెళ్ళి మనం పర్చేజ్ ఆర్డర్ అని చెప్పి కూడా టైప్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో మీరు పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేయాలనుకున్నారనుకోండి, పర్చేజ్ ఆర్డర్ అని చెప్పి టైప్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు. సో దీన్ని ఇలా క్లిక్ చేస్తే కొంచెం ఒక టైం, ఒక 2-3 సెకండ్స్ టైం పడుతుంది. ఒక సెకండ్స్ కాదు, మినిట్స్ పడుతుంది. ఒక 5 మినిట్స్ అన్న పట్టొచ్చు. ఇక్కడ లోడ్ అయిపోయి చాలా ఉన్నాయి, ఇవన్నీ డిలీట్ చేయించాలి అన్నెసెసరీ. ఓకే, ఇవి డమ్మీ సర్వర్ కాబట్టి సో మీకు ఎంత టైం పడుతుంది. అదే మనకి ఫ్యూరీ యాప్స్ లో అయితే మీకు జస్ట్ లైక్ టీ కోడ్స్ కూడా పని లేదు. జస్ట్ మీరు టైల్స్ చూపించా కదా టైల్స్, సో ఈ టైల్స్ లోకి వెళ్ళి మీరు జస్ట్ ఒక పర్చేజ్ ఆర్డర్ ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్ గా. ఇంటర్ఫేస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో అంతలోకి మనం క్రియేట్ చేసాం కదా, తర్వాత చూద్దాము. కొంచెం టైం పడుతుంది ఓపెన్ అవడానికి. ఈ లోపల మనకి పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ కూడా చూసుకోవచ్చు అనమాట, చేంజ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేస్తాం కదా, అప్పుడు తర్వాత చేంజ్ చేయాలంటే ఏంటిది? ME22N లోకి వెళ్ళి మనం మెటీరియల్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రైస్ కూడా మార్చుకోవచ్చు అనమాట. సో మనం మార్చుకోవచ్చు అనమాట. ఎడిట్ లో కనపడుతుంది కదా, సో పర్చేజ్ ఆర్డర్ మార్చుకోవచ్చు. సో ఇలా మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. అలాగే పర్చేజ్ ఆర్డర్ మనం డిస్ప్లే చేసుకోవాలంటే ME23N లోకి వెళ్ళి మనం ఇలా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. డిస్ప్లే ఇక్కడ మనం ఆర్డర్ చేసింది డీటెయిల్స్ మనం ఇక్కడ స్టేటస్ లో. సో ఇది ఎప్పుడుది కాదు అనుకుంటుంది, ఇప్పుడు క్రియేట్ చేసింది కాదు అది. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ఆర్డర్, ఎంత స్టిల్ టు డెలివరీ. కొత్తదే, స్టిల్ టు డెలివరీ అవ్వాల్సింది ఉంది అని చెప్తుంది.
సో ఆర్డర్ చేసిందంత ఇంత, స్టిల్ టు డెలివర్ అంటే ఇంకా రావాల్సి ఉంది, ఇంకా రాలా. ఒకవేళ డెలివరీ అయిపోతే గూడ్స్ ఎసెట్ అయితే డెలివరీలోకి వెళ్తుంది అనమాట. అర్థమైందా? సో ఈ లోపల మనకి క్యూరీ యాప్స్ లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ జస్ట్ మీరు పర్చేజ్ ఆర్డర్ అని చెప్పి టైప్ చేసినా మీకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ సంబంధించి మెయింటైన్ పర్చేజ్ ఆర్డర్ కనబడుతుంది, అడ్జస్ట్ పర్చేజ్ ఆర్డర్, జనరేట్ పర్చేజ్ ఆర్డర్, చేంజ్ పర్చేజ్ ఆర్డర్. ఇక్కడ టీ కోడ్స్ లేవు, ఏమన్నా ఇక్కడ టైల్స్ కనబడుతున్నాయి మనకి. సో ఈ టైల్ మీద డబుల్ ఇచ్చేసాం అనుకో, సో ఇందాకటి స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? సో ప్లాంట్ డీటెయిల్స్, ZPVT, పర్చేజ్ ఆర్గనైజేషన్, ZPVT. సో పర్చేజింగ్ గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూరింగ్ యాక్టివిటీ. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ అనేది ఇక్కడ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ అంటే ఏంటి, చాలా పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే ప్లాన్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు, ఒకటి కాదు రెండుగా. పర్చేజ్ ఆర్డర్ డేట్, ఓకే. సప్లయర్ ఎవరు, కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ సప్లయర్ కావాలంటే ఈ కంపెనీ కోడ్ లో ఉన్న సప్లయర్ కావాలంటే దీని మీద క్లిక్ చేయండి, అప్పుడు సప్లయర్ డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఓకే, సో అలాగే పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్ ఏంటిది, స్టాండర్డ్ డాక్యుమెంట్ NB, పర్చేజ్ రిక్విజిషన్ స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్ NB డాక్యుమెంట్. ఓకే, సో ఇదేదో మెటీరియల్ సెలెక్షన్ అన్నాడు, డాక్యుమెంట్ డేట్ అన్నాడు, MRP అన్నాడు, డెలివరీ డేట్, డెలివరీ కొన్ని ఇంపార్టెంట్ వరకు రాసుకుందాం మనం. డెలివరీ డేట్ ఈ రోజు అయితే ఈ రోజు, రేపు అయితే రేపు. డెలివరీ సైకిల్ అన్నాడు, డెలివరీ సైకిల్ ఏమి లేదు. డాక్యుమెంట్ డేట్, ఓకే. ఇదేంటి ఇది, ప్లానింగ్ వర్క్ బెంచ్, ఇది కాదా? ఇదేనా? పర్చేజ్ ఆర్డర్ లో లేదు, ఇది ప్లానింగ్ వర్క్ బెంచ్ అంటుంది, PO కాదు ఇది. అందుకే ఇది వేరే చూసి MRP, ఇది మెటీరియల్, ఇది వేరేది. పర్చేజ్ ఆర్డర్ కాదు కదా, కాదు ఇది పర్చేజ్ ఆర్డర్ది కాదు. జస్ట్ ఎగ్జిక్యూట్ చేసినా మనకి రాదు ఇది. ఇది పర్చేజ్ ఆర్డర్ కాదు, ఇంకోటి ఏదో ఉంది ఇక్కడ. ఈ టైల్ మనం ఒకసారి చూడాలి. ఇదిగోండి స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్, జనరేట్ పర్చేజ్ ఆర్డర్, జనరేట్ పర్చేజ్ ఆర్డర్స్ ఇదేనా? ఇది కాదు, ఇది కూడా పర్చేజ్ ఆర్డర్ జనరేషన్ టూల్. ఇది వేరే, ఇది కూడా కాదు. సో టైల్స్ అనమాట ఇలాగే ఉంటుంది. చేంజ్ పర్చేజ్ ఆర్డర్, షో మోర్ యాప్స్, మెయింటైన్ పర్చేజ్ ఆర్డర్ ఆప్టిమైజేషన్, పర్చేజ్ ఆర్డర్ స్టాండర్డ్. మనం ఇక్కడ ఒకసారి టీ కోడ్ కూడా ఇచ్చి చూద్దాము, వర్కౌట్ అవుతుందో లేదో. ఇవ్వండి క్రియేట్ పర్చేజ్ ఆర్డర్, ఓకే. టీ కోడ్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది, వచ్చేస్తుంది చూసారా, ఇది పర్చేజ్ ఆర్డర్. ఓకే, సప్లయర్ నంబర్ తీసుకోండి, కంపెనీ కోడ్ ఏంటి, ZPVT. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకో, తర్వాత ఎంటర్ కొట్టు. పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటి, ZPVT. స్క్రీన్ సేమే, అక్కడ స్క్రీన్ ఇక్కడ స్క్రీన్ సేమే, బట్ ఏంటంటే ఇక్కడ ఏముంటది, టైల్స్ ఉంటాయి అన్నమాట, అంతే. సేమ్ స్క్రీనే. నంబర్ చెప్పాడు 7387. PO క్వాంటిటీ ఎంత 100, డెలివరీ డేట్ ఎంత 21, నెట్ ప్రైస్ ఎంత 100. సేమ్ అక్కడ ఏమైతే ఉందో ఇక్కడ అదే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, అవునా కాదా? కాకపోతే ఇక్కడ టైల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ ఇచ్చేసేసి ఎంటర్ కొట్టు. ఎంటర్ కొడితే ఏమన్నా ఎర్రర్స్ ఉంటే చెప్పుద్ది సిస్టమ్.
ప్రింట్ తీసుకున్నాం అంటే ప్రింట్ వస్తుందా రాదా? ఆ ప్రింట్ కూడా నీట్ గా వస్తుంది చూడండి. పర్చేజ్ ఆర్డర్ ప్రింట్. సో ఎగ్జిట్. సో పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు కదా దానికి దీనికి. సేమ్ ఇవన్నీ మనం ఇందాక ఏం డిస్కస్ చేసాం. సో అన్ని సేమ్ టు సేమ్. థియరీ యాప్స్ లో కూడా మనం పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేస్తాం. ఇదే పర్చేజ్ ఆర్డర్ వచ్చేస్తుంది. ఇదే ఎస్ఏపి లో స్టోర్ అయిపోతుంది. ఈ పర్చేజ్ ఆర్డర్ ఎస్ఏపి లోకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో పర్చేజ్ ఆర్డర్ చూడాలనుకో ఇప్పుడు క్రియేట్ చేసింది థియరీ యాప్స్ లో. సో ఇందులోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేసి ఇది ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇదే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసింది. సో ఇదే నెంబర్ అవునా కదా. సో ఇలా మనం ఫ్యూరీ యాప్స్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఫ్యూరీ యాప్స్ లో టైల్స్ ఉంటాయి. సో దాంట్లో మనం నచ్చిన విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు సెషన్. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ చేయడం అందరికి వచ్చేస్తుంది. మరి డాక్యుమెంట్ ఇవ్వాలి కదా. మనం చాట్ జీపీటీలోకి వెళ్ళి పర్చేజ్ ఆర్డర్ ఫీల్డ్స్ ఇన్ SAP MM. ఈ ఫీల్డ్స్ చదువుకోండి చాలు. ఏ కదా ఇచ్చేది. సో ఇయే ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ ఇవ్వాలని చెప్పి రేపు పొద్దున ఇంటర్లో చెప్పాలి మీరు. సో ఇది పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన ఫీల్డ్స్ అన్నమాట. ఈ డాక్యుమెంట్ చదువుకోండి. ఈ డాక్యుమెంట్ చదువుకోండి. ఓకే, ఈ డాక్యుమెంట్ లో ఫీల్డ్స్ ఇచ్చేసాం. ఇది చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.